గురువుగారు నేను, రమమ్మ 3:30కి బయలుదేరాం గురువుగారు వేములవాడకి. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా అసలు మా ప్రయాణం అసలు చేస్తున్నట్టు గూడా అనిపించలేదు గూడా. అంత సాఫీగా సాగిపోయింది గురువుగారు. మేము ఈవినింగ్ మళ్ళీ వేములవాడకు చేరుకునేసరికి మీరక్కడ నాకు కనిపించారు గురువుగారు. అసలు భలే అనిపించింది గురుగారు. వెళ్ళగానే మీరే కనిపించడమేసరికి నాకింక చెప్పలేనంత ఆనందం అనిపించింది. నోట్లోంచి మాట కూడా రావట్లేదు గురువుగారు. అంత బాగా అనిపించింది నాకు. అక్కడ అందరూ కూర్చొని భోజనాలు చేస్తుంటే అసలు వాళ్ళందరిని చూసి భోజనాలు చేసే అందరూ మంచిగా రౌండ్‌గా కూర్చొని చక్కగా ఎవరికి వాళ్ళు మంచిగా మాట్లాడుకుంటూ భోజనాలు చేస్తున్నారు. మీరందరిని చూస్తున్నారు. అందరిని భోజనం చేయమని చెప్తున్నారు. మీరు నన్ను కూడా భోజనం చేయమని చెప్పేసరికి నాకసలు ఏదో చెప్పలేని ఆనందం పట్టలేకుండా అనిపించింది గురువుగారు అసలు. రమమ్మ, మేము అందరం కలిసి మేము గూడా క్యారేజ్ తెచ్చుకున్నాము. మీ మా దా మీద మీరు చేసిన దాంట్లోది గూడా టేస్ట్ చేసాము. మావి కూడా మేమందరం కలిసి తిన్నాము. కానీ కూర్చొని తినలేకపోతున్నాను గురుగారు. నాకదొక్కటే కొంచెం వెలితిగా అనిపిస్తుంది. ఎక్కడికెళ్ళినా, ఏం చేసినా కూర్చొని చెయ్యాలంటేనే నాకు కొంచెం చాలా ప్రాబ్లమ్‌గా అనిపిస్తుంది. అయినా సరే మేనేజ్ చేస్తున్నాము. భోజనం చేసి రూమ్‌కెళ్ళిపోయిన తర్వాత మీరు జూమ్ కాల్‌లో మీరు చెప్పినయన్నీ విన్నాం గురువుగారు. విన్న తర్వాత ఇక పడుకున్నాము. 2:30 నుంచి ప్రమీల గారు ఫోను చేస్తుంటే లెగిసాము. ఇంక లెగిసి నేను, రమమ్మ లెగిసాము. స్నానాలు చేసి తయారైపోయి 4 గంటలకల్లా మీరు చెప్పిన టైంకి మన అన్న సంతర్పణ ప్లేస్‌లోకొచ్చేసాము. అక్కడ వాళ్ళందరూ గూడా రెడీ అయిపోయారు. మేమెళ్ళేసరికి అన్నీ ఫాస్ట్‌గా అసలు ఒక క్షణం గూడా ఖాళీ లేకుండా ఫాస్ట్‌గానే అయిపోతున్నాయి. అసలెక్కడ గూడా ఆగడం అనేదే జరగట్లేదు. ఎవ్వరి పని వాళ్ళు మంచిగా చేసుకుంటున్నారు. సాఫీగా చేసుకుంటున్నారు. ఎవరి పని వాళ్ళు అసలు ఒక్కళ్ళు గూడా ఆగట్లేదు. అసలు అలా నడిచిపోతూనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎవరు చెప్పాలని గూడా ఎదురు చూడనంత చేసుకుంటూ ఎళ్ళిపోతున్నారందరూ. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రావడం, మీరు అగ్ని ఆరాధన చేయించడము, తర్వాత అందరూ వంటలు స్టార్ట్ జేయడము, మేమన్నీ కూరగాయలు తరగడానికి మాకన్నీ ఇస్తే మేము కూర్చొని చేయడము, అందరం చేయడం. చాలా మంచిగా అనిపిస్తుంది గురుగారు. అన్ని క స అన్నీ అసలు ఒక్క నిమిషం గూడా ఖాళీ లేకుండా, అసలు టైం వేస్ట్ అనేది కాకుండా, అంత ఫాస్ట్‌గా అవ్వడం అనేది చూస్తుంటే, నాకు భలే అనిపించింది గురువుగారు అసలు. ఇది నేను మూడోసారి అన్న సంతర్పణ. అంటే 4 కానీ, వంటలు తయారు చేసే దగ్గర నుంచి ఉండడం మట్టికి నేను మూడోసారి. తయారు చేసిన దగ్గర నుంచి కూడా ఉండడం అనేది అసలు నాకు చాలా సంతోషంగా ఉంది అలా ఉండడం. అలా తయారు చేయడంలో అసలు ఎవరెవరు ఏ వాళ్ళ పాత్రలు వాళ్ళు ఎవరికి వాళ్ళు చేయడము. మీరు అగ్ని ఆరాధన చేపిస్తుంటే చూడాలనిపించింది గురువుగారు. అలా ఇలా చేస్తారా అని అనిపించింది. అగ్ని ఆరాధన అయిపోయిన తర్వాత పాలు పొంగిచ్చే దగ్గర గూడా పాలు పొంగుతున్నాయి. కానీ ఈసారి నాకు అంతగా అర్థం అవ్వలేదు గురువుగారు. పాలు ఒకటేసారి పొంగాయన్నమాట. పొంగడం వల్ల నాకసలు అర్థం అవ్వలేదు. రమమ్మ చెప్పారు. ఇలా వచ్చారని చూపిచ్చారు. కొంచెం అలా కనిపిచ్చారు. తర్వాత హ్మ్. కూరగాయలయి మేము తరిగేసాము. వెంట వంటలన్నీ అంత తొందరగా వంటలయిపోతాయని గూడా అనుకోలేదు గురువుగారు. అసలు మీరు ఆ టైంలో ఉండడం వల్లనే అలా అవుతున్నాయేమో అని అనిపించింది. ఇదివరకేమో ఇంకొక గంట అటు ఇటుగా లేట్‌గానయ్యాయి. మీరున్నప్పుడైనంత ఫాస్ట్‌గా మట్టికి అవ్వలేదు. మీరున్నప్పుడు ఇంకా తొందరగా అయిపోయాయి అసలు వంటలు. వంటలన్నీ అయిపోవడము, వెంటనే వడ్డనకు పెట్టడము. నేను కిషోర్ గారిద్దరం వెళ్లి భోజనాలకు వడ్డించే టైంలో మట్టికి ఎవరు కనిపించలేదు. ఒక ఇద్దరు, ముగ్గురు కనిపిచ్చారు. నేను కిషోర్ గారు లోపలికెళ్ళి అందరికి భోజనాలకి రమ్మని చెప్పి వచ్చేసరికి మొత్తం నిండిపోయారు. అసలు ఖాళీ లేకుండా పెద్ద క్యూ వచ్చేసింది భోజనాలకి. భోజనాలు గూడా ఒక్క నిమిషం ఆపకుండా అంతగా వరుసగా వచ్చేసారు గురుగారసలు. దర్శనాలు చేసుకునే టైం గూడా కనిపించలేదు మాకసలు. ఆలోచనే రాలేదు. అందరికీ అలా అంత జనాలొచ్చేసరికి సంతోషం అనిపించింది గురుగారు. ఒక్కొక్కరైతే 2 ప్లేట్‌లలో, 2 చేతులలో ఇంతింత పెట్టించుకోవడం అసలు ఫస్ట్ టైమ్ అనిపించింది. అంత పెట్టించుకుంటారా అని అనిపించింది. కానీ భలే తీసుకెళ్ళిపోయారు. ఒక్కొక్కరు అంత నిండుగా తీసుకెళ్ళిపోయారు. అలా నిండుగా వడ్డించడం గూడా మంచిగా అనిపించింది గురువుగారు. అసలు అంత ఫాస్ట్‌గా అవుతాయనుకోలేదు ఎంత ఫాస్ట్‌గా వంటలు తయారైపోయాయో, అంత ఫాస్ట్‌గా భోజనాలు అందరికి వడ్డించడం గూడా కంప్లీట్ అయిపోయాయి. చాలా మంచిగా అనిపించింది గురువుగారు నాకు. తర్వాత నేను వేములవాడ చేరుకున్న తర్వాత మీ దర్శనం ఒకటి, శివయ్య దర్శనం ఒకటి. అసలు నేను మర్చిపోలేను గురువుగారు. నాకు చాలా బాగా అనిపిచ్చింది.
శివయ్య దర్శనమైతే నేనంత దగ్గర నుంచి లోపలికెళ్ళి అభిషేకం చేసుకుంటానని అసలు కల్లో గూడా ఊహించలేదు. మీ దయ, అమ్మవారి దయ, నాకు శివయ్య దయ నాకలా దొరికింది. ఆ భాగ్యాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను గురువుగారు. నాకు ఇందులో మట్టికి నేను గుర్తుండిపోయే అనుభవాలు ఇవి 2. మీరు, శివయ్య ఇద్దరు నాకలా దర్శనం ఇచ్చారనిపిచ్చింది గురువుగారు. మళ్ళీ రూమ్‌కొచ్చిన తర్వాత మీరందరిని కూర్చోబెట్టి, మీ అనుభవాలు చెప్పండి, మీ ప్రశ్నలేమన్నా ఉంటే చెప్పండి, మీ క్వెషన్‌లేమన్నా ఉంటే చెప్పండి అని అడుగుతుంటే అలా ఇంకా క్వెషన్‌లు ఏముంటాయి గురువుగారు. మాకసలు క్వెషన్ మార్కే ఉండదు. ఎక్కడికక్కడ అన్నీ క్లియర్ చేసిస్తారు మీరసలు. ఎక్కడ గూడా అసలు క్వెషన్ మార్క్ అనేది ఉండదసలు. ఏం మాట్లాడతామో అన్నిటి సమాధానాలు మాకొచ్చేస్తూనే ఉన్నాయి. వచ్చేస్తూనే ఉన్నాయి. సమాధానాలు ఇంకా మాకవసరం లేదనిపిస్తది గురువుగారు. మీరంత క్లియర్‌గా చెప్పేస్తారు ఎక్కడికక్కడ, ఎక్కడికక్కడ. ఇంకేం అడుగుతాం గురువుగారు. కానీ అలా చూస్తూ ఉండిపోవాలనిపిచ్చింది. మీరు అడుగుతూ ఉంటే, చెప్తూ ఉంటే, వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే, ఆ అరగంట మీ ముందు అలా కూర్చోవడం చాలా మంచిగా అనిపిచ్చింది నాకు. అది గూడా గుర్తుండిపోయే అనుభవం గురువుగారు. అదొకటి మీ ముందు అలా కూర్చుంటామని నేనింత తొందరగా కూర్చుంటాను అనుకోలేదసలు. ఒక్కొక్క 2 సంవత్సరాలు ఎదురు చూసారు. నేను చాలా తొందరగా మీ ముందు కూర్చున్నాను. నాకు చాలా నచ్చింది గురువుగారు. సంతోషం అనిపిచ్చింది. నా అనుభవాలలో నాకు ఈ అన్న సంతర్పణలో నాకు వచ్చిన అనుభవాలు నచ్చినయి ఇవే గురువుగారు. అన్ని ఇంత ఫాస్ట్‌గా అయితాయని నేను ఊహించలేదు గురువుగారు. మళ్ళీ 12:30 కల్లా రూమ్‌కొచ్చేసామసలు. ఎంత తొందరగా కంప్లీట్ చేసుకొని, అంత తొందరగా రూమ్‌కి రావడం అనేది అసలు మాటలు గాదు. అన్న సంతర్పణ అంతమందికి అన్ని వేల మందికి అన్నం వడ్డించేసి, వడ్డించడం అంటే అంతమందికి అంత వడ్డించడం అంటే మాటలా అంత గంటలు అలా అయిపోవడం ఏంటి అనిపిచ్చింది ఒకసారి. ఒకసారి ఆలోచించి వెనక్కి తిరిగి చూస్తే. మొత్తం క్లీన్ అయిపోయింది. 12:30 కల్లా మొత్తం క్లీన్ అయిపోయి అసలు రూమ్‌కి గూడా వచ్చేసాం. చేసినట్టు గాని అసలు ఏమి ఎక్కడ గూడా ఏ అలసట గూడా ఉండదు గురువుగారు. అసలు నేనైతే నైట్ అంతా నిద్ర లేకపోయినా అలా నిలబడి పని జేస్తుంటే, అందరూ జేస్తుంటే, నేను గూడా అలా చేస్తూ ఉంటే నాకసలు ఎక్కడ పోయిందో అదంతా అలసట అనేదే లేదండి గురువుగారసలు. మా ఇంట్లో ఏం జరిగినా తెల్లారేసరికి ఎంత నీరసం వస్తదో అసలు. ఆ నీరసం లేదు ఇంటికి గూడా అంత హ్యాపీగానే వచ్చాము. అంత యాక్టివ్‌గానే ఉన్నాం. ఇంటికి రావడం గూడా అంత హుషారుగా వచ్చి అంత జర్నీ చేసొచ్చి అంత హుషారుగా వచ్చావేంటమ్మా అని వీళ్ళు అడుగుతున్నారు గూడా. ఏం లేదురా గురువుగారిది ఆధ్వర్యంలో వెళ్తే అలాగే ఉంటానురా మేము. అందుకే అంత బావుంటది మాకు. నేను అందుకే వెళ్ళాలనుకుంటాను, వెళ్తాను. ఎంత అలసిపోయిన అలసట అనేదే ఉండదురా అని జెప్పి మా బాబుకి అంటుంటే వాడు నవ్వుతున్నాడు. నీకెంత నమ్మకం వచ్చిందమ్మా నీకని. అంత నమ్మకం వచ్చింది గురువుగారు. హ్మ్. ప్రతి ఒక్క అన్న సంతర్పణని అన్ని రకాలుగా ఎంజాయ్ జేస్తున్నాం గురుగారు మేము. అన్నీ ఒకటి నేను వెళ్ళలేనివి కూడా నేను చూస్తూ వాళ్ళందరూ మాటలలో వింటుంటే గూడా ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్‌గానే ఉన్నాయి. వంటలు గూడా అంత టేస్టీగానే వస్తాయి. ప్రతి ఒక్కదాని మీద ఒకటి. ఈ రోజు ఇక్కడ జరిగిన అన్న సందర్భంకి నెక్స్ట్ ఇంకో దగ్గర జరిగిన అన్న సందర్భానికి వంటలలో ఆ టేస్ట్ అలాగే పెరుగుతూనే ఉంటది గురువుగారసలు. వంటల టేస్టు పెరుగుతాయి. పనులు అలాగే జరుగుతాయి. అంత ఫాస్ట్‌గా ఎవ్వరి పనులు వాళ్ళు అంత ఫాస్ట్‌గా ఎంత బాగా చేసుకుంటారో అనిపిస్తది. ఎదురు చూడకుండా ఒకరి పని ఒకరు అందుకుంటూనే ఉంటారు వెంట, వెంట, వెంట. బాగా అనిపిస్తది గురువుగారు. అక్కడికొచ్చి నేర్చుకోవాల్సింది చాలా ఉంటదనిపిస్తది. మీ డిసిప్లిన్ గూడా అంత బావుంటది. మీ డిసిప్లిన్ అసలు మెయిన్ డిసిప్లిన్ నేర్చుకోవాలనిపిస్తది. టైమ్ సెన్స్, డిసిప్లిన్ చాలా అవసరం అనిపిస్తది ఇలాంటి వాటికి. చాలా బావుంటది గురువు. ఇంక పిల్లలైతే ఇంక నేర్చుకుంటే ఇంకా బావుంటది. మా తర్వాత పిల్లలు. అసలు అది చాలా అవసరం గురువుగారు అందరికి. అది అలా చేయడము, అందరికి వడ్డించడము, అంత ప్రేమతోటి వడ్డించడం అనేది వాళ్ళలా తీసుకుంటుంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి తీసుకుంటుంటే గూడా నాకసలు మంచిగా అనిపిచ్చింది గురువుగారు. వాళ్ళంత ఆత్రంగా వస్తుంటే భలే అనిపిచ్చింది వాళ్ళని జూస్తుంటే. వాళ్ళ మాటలు గూడా మేము లోపలికెళ్ళి గుళ్ళోకెళ్ళి వాళ్ళని తీసుకొస్తుంటే, అవునా అమ్మ మమ్మల్ని పిలవడానికొచ్చావా? అక్కడ పెడుతున్నారని చెప్పడానికొచ్చావా అమ్మ? వస్తాం పదా అనుకుంటూ వాళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు పిలుచుకొని వచ్చేసారు గురువుగారు. అసలు ఎట్లా వచ్చారంటే అసలు ఎంతమందొచ్చారో అంతమందిని క్యూలో చూడడము. నేను కొరివిలో చూడలేదు. అసలు వేములవాడ ఇక్కడ గూడా చూడలేదు గురువుగారు. అరుణాచలంలో గూడా అంత పెద్ద క్యూ నేను చూడలేదు. ఇక్కడ మట్టికి అంత క్యూ అంతమందిని అలా చూసాను. అలా హ్మ్. గ్రౌండ్‌లోకి చూస్తుంటే ఎంతమంది కూర్చొని భోజనాలు చేస్తున్నారు అనిపిచ్చింది గురువుగారు. బాగా అనిపిచ్చింది. ఈ ఈ అన్న సందర్భం నేను బాగా ఎంజాయ్ చేశాను. బాగా మంచిగా అనిపిచ్చింది. చూస్తూ ఉంటే వాళ్ళందరిని అలా గబగబా వచ్చి మన అన్నప్రసాదం తీసుకోవడము, అందరూ కూర్చొని తినడము, వాళ్ళందరూ మనల్ని దీవించడము, వాళ్ళందరూ చల్లగా ఉండమని అనడము, అసలు చాలా బాగా అనిపిచ్చింది గురువుగారు ఈ అన్న సంతర్పణలో నాకు. హ్మ్. మీరుండడం వల్లనో ఏమో మరి. అది అలా అసలు ఎక్కడ గూడా ఏ డిస్టర్బెన్స్ లేదు. దీనికంటే ముందు మీరసలు ఆ రూమ్స్ బుక్ జేయడానికి, ఆ ప్లేస్ చూసుకోవడానికి, ఆ వాటర్‌కి మీరు చాలా శ్రమ పడ్డారు, కష్టపడ్డారని
అసలు వింటే అసలు దీని వెనకాల మీ కష్టం ఎంతుంది అనిపించింది గురుగారు. అంత కష్టపడితే మీరంత కష్టపడడం వల్లనే ఇదంతా ఇలా ఇంత సాఫీగా సాగిపోయింది ఎటువంటి ఆటంకం లేకుండా. మేము అసలు నిమిత్త మాత్రము గురువుగారు ఈ విషయంలో మట్టుకు. వెనకాల మీకు ఎంత బ్యాక్‌గ్రౌండ్ చేస్తే, ఎంత వర్క్ చేస్తే ఇది ఇలా ఇంత బాగా జరుగుతది అనిపించింది నాకు. మాకెటువంటి ఎవరికీ ఏ ప్రాబ్లమ్, ఏ ఇబ్బంది లేకుండా అంత బాగా జరిగింది గురువుగారు. అందరూ ఎవరికి వాళ్ళు అన్ని అందిన సందర్భంలో ఓకే. బాగా చేస్తున్నారు. కానీ ఇందులో మట్టికి అసలు టైం అలా ఎట్లా కలిసొచ్చిందో అర్థం కావట్లేదు. అంత ఫాస్ట్‌గా వంటలు అంతమందికి వండిన ఫాస్టులు. అంత ఫాస్ట్‌గా అయిపోవడము, ప్లస్ వడ్డన గూడా అంత ఫాస్ట్‌గా అయిపోవడము. ఒక్క నిమిషం గూడా ఎవరు ఖాళీ లేరు గురుగారు. ఒక్కరి తర్వాత ఒకరు చేస్తూనే ఉన్నారు. ఒక 5 నిమిషాలు కూర్చోవడం, 10 నిమిషాలు ఇలా అసలు జరగని గూడా జరగలేదు గురువారు. అసలు అది ఎలా సెట్ అయింది అనిపిస్తది. మీరే గురువుగారు. మీ పాదం అక్కడ పెట్టారు. ఇంకంతే అది అలా అలా సాగిపోయింది గురువుగారు. కన్ను మూసి కన్ను తెరిసేలోపు అయిపోయింది అనిపించింది గురువుగారు నాకైతే అసలు. అంత మంచిగా క్లీన్ జేయడం మొత్తం వడ్డంతో సహా, తర్వాత క్లీనింగ్‌తో సహా అన్నీ అసలు ఎంత మంచిగా అనిపిచ్చాయి గురువుగారు. వడ్డన టైంలో మీరుండడం వల్లనో ఏమో జనాలు అలా ఆకర్షింపబడ్డారనిపిచ్చింది. అంతమంది ఎక్కడెక్కడి నుంచో ఇంత దూరం మనము గుళ్ళోకున్న మనం పెట్టిన వెనకాల గ్రౌండ్‌లోకి అసలు చెప్తే గాని తెలియదు ఎవరికీ గూడా. అలాంటిది అంత దూరం నుంచి ఈ గ్రౌండ్‌లోకి అంత జనాలెలా వచ్చారనిపిచ్చింది. అసలు చెప్పలేము గురువుగారు. అది కళ్ళతో చూసి ఆ తనివి చూస్తేనే ఆ తనివి తీరుతుంది. చాలా బాగా నచ్చింది గురువుగారు. అక్కడికి ఇక్కడికి మీరే నాకనిపిచ్చింది. ఎక్కడైనా మనకు ఆటంకాలు లేకుండా బాగా జరుగుతున్నాయి. ఇంకా ఒక గంట ముందే మీరు ఉండడం వల్లనేమో అది అలా గంట ముందు ఇంకా అయిపోతుంది. టైం అట్లా ఆగిపోతుందేమో మన విషయంలో అన్నట్టుగా జరిగిపోతది అన్న సందర్భన. మీరు మొదటిగా అంటే నెక్స్ట్ మూడో, నాలుగో అన్న సందర్భంకి మాత్రం వెంటనే రాగానే దర్శనం అందింది. అసలు అవునండి. మీకేమనిపించింది? అంటే తక్కువ ఆగి టైంలోనే ఎక్కువ గూడా కాలేదు. మీకు దసరా నవరాత్రులు అయిపోయి మహా అయితే 2, 3 నెలలు గూడా కాలేదు. అంత తక్కువ ఆ! టైంలోనే గురువుగారి దర్శనం అవ్వటం వల్ల అసలు ఏమనిపించింది? మీకు మనసులో మొదటగా కలిగిన అనుభవం ఏంటి? అసలు గురువుగారు అసలు నేనివన్నీ నాకు నేనే జీర్ణించుకోలేకపోతున్నానన్నమాట. ఏంటి నాకు అన్నీ ఇంత తొందరగా ఇట్లా జరిగాయేంటి? నేనైతే ఏ పనైనా ఎంతో కష్టపడితేనే సాధించగలుగుతాను గురువుగారు. చాలా కష్టపడితేనే వస్తది నాకు. కానీ ఈ విషయంలో అసలు నవరాత్రులు నేనసల అనుకోకుండా చేశానసలు. చేస్తానని అనుకోలేదు. అసలు ఎలా చేశానో ఆ దేవుడికి, అమ్మవారికే తెలియాలసలు. నాకు తెలియకుండానే చేసేసాను. తర్వాత నేను అసలు నవరాత్రులు అయిపోయిన తర్వాత వెంట అనుకోకుండా అన్న సంతర్పణలో జాయిన్ అవుతానని కూడా ఊహించలే. 3, 4 రోజుల్లో డెసిషన్ తీసుకొని జాయిన్ అయిపోతూనే వచ్చాను. అరుణాచలం అయితే అంతే. అంత ఫాస్ట్‌గా జాయిన్ అయ్యాను. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్న కొద్దీ నాకింకా వెళ్ళాలి, ఇంకా చూడాలి, ఇంకా జాయిన్ అవ్వాలి. అసలు ఇందులో ఏదో ఉంది. ఏదో భక్తి భావం ఉంది. ఏదో గొప్పతనం ఉంది. మనల్ని అందుకే ఇట్లా ఆకర్షిస్తున్నారు అనిపించింది గురువుగారు. అమ్మవారు అట్లా మనల్ని అందరినీ లాగేసుకుంటున్నారు అనిపించింది. చాలా బాగా నచ్చింది గురుగారు. నేనంత ఫాస్ట్‌గా మీ దర్శనం అవుద్దనుకోలేదు గురువుగారు. నేను అన్న సంతర్పణకు వేములవాడలో రాగానే దూరం నుంచి అలా మీరు నిలబడ్డం చూసి గురువుగారే అనుకున్నాను గురువుగారు. దగ్గరికొచ్చాక మిమ్మల్ని చూసి అసలు నేను అలా కొంచెం దూరంలో నిలబడిపోయి అలాగే చూసాను. హ్మ్. కిషోర్ వాళ్ళ మిసెస్ ముందుకొచ్చి మీకు నమస్కారం పెట్టారు. కానీ నాకు అలా పెట్టాలని కూడా రావట్లేదు గురువుగారు. అలాగే చూస్తున్నా నేనసలైతే. నాకట్లా అదొక చెప్పలేను గురువుగారు. అలా చెప్పడానికి కూడా రాట్లేదు నాకు. అలా ఆనందంలో అలా ఉండిపోయాను. మీరు తర్వాత భోజనం చేయండమ్మా కుమారి గారు అనేసరికి నా కడుపు నిండిపోయింది గురువుగారు. అసలు నాకు నేను భోజనం కూడా చేయాలనిపించట్లేదు. కాళ్ళు చేతులు ఆడట్లేదసలు. అబ్బా! ఎంత బాగా పలకరించారు గురువుగారు అనిపించింది. మీ దగ్గర అంత దయ అదంతా ఉండడం వల్లనే గురువుగారు మేమందరం ఇలా కనెక్ట్ అయిపోతున్నాం అంతే. అందరిని మీరు అట్లా చూసుకుంటారు. మీ బిడ్డల్లాగా చూసుకుంటారు. అమ్మవారు కూడా బిడ్డల్లాగా ఎలా చూసుకుంటారో మీరు కూడా అలా చూసుకుంటున్నారు. నాకదే నచ్చింది గురువుగారు మీ దగ్గర నాకు. అంత దగ్గరితనము, అంత చనువు అది ఏ గురువుగారు ఇవ్వరండి అసలు. వాళ్ళని చూసి అలా భయపడిపోతారసలు దూరం నుంచి. కానీ మీ దగ్గర భయము ఉంది, భక్తి ఉంది, ప్రేమ ఉంది. దేనికది అన్ని సమపాలలో ఉన్నట్టు అనిపిస్తాయి నాకు. అక్కడికి ఇక్కడికి నాకొచ్చిన తేడా అదే గురువుగారు. గత అన్న సందర్భం గురించి గురువుగారు ఇలా చేయటం అంటే మీరు అనుభవాలు విన్నప్పుడు గాని, ఇలా జరుగుతా ఉంటుంది బ్యాక్‌గ్రౌండ్ వర్క్. అయన్నీ చూసిన తర్వాత అక్కడ ప్రత్యక్షంగా జరిగిన విధానం చూసి మీకేమనిపించింది? అసలు నేను మీరు బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఇంత చేస్తారని నేను ఆలోచించలేదు గురువుగారు. మొన్న ఎవరు గోవర్ధన్ గారు
చెప్తూ ఉంటే విన్న తర్వాత అమ్మ వీళ్ళెంత కష్టపడుతున్నారు. ఈ ప్లేస్ చూసుకోవడం కోసము, ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇదంతా అరేంజ్ చేసుకోవడం కోసము, ఈ వాటరు అన్నీ ఇక్కడ బావుంటుందా? లేదా? అని వీళ్ళసలు ఎంత ఆలోచిస్తే మనము తెల్లవారి వెళ్లి అన్న సమారాధన అంత ఈజీగా చేయగలుగుతున్నాం అనిపిచ్చింది గురుగారు. చాలా కష్టపడితేనే అది అవుతుందని అనిపిచ్చింది. కానీ ఆ కష్టం కష్టం గాదు గురువుగారు. అది మన అదృష్టం అనుకోని చే చేస్తున్నారనిపిచ్చింది. అందరూ గూడా అదొక అదృష్టం అనుకుంటున్నారు. ఆ పని చేయటం గూడా. అలా అనుకుంటున్నారు గాబట్టే అంత ఈజీగా చేసుకుంటూ ఎళ్ళిపోతున్నారు. బావుంది గురువుగారు. అసలు ఈ అన్న సమారాధన అనేది అసలు మీరే అనుకుంటా ఫస్ట్ గురువులు ఇయన్నీ చేయడం అనేది. ఎవరు చేయడం వినలేదు, చూడలేదు. మీరే అనుకుంటా గురువుగారు. అందుకే నాకు బాగా అనిపిస్తది. ఒక ఆకలి గురించి, ఒకరికి ఆకలి కడుపుకి అన్నం పెట్టాలి, వాళ్ళకి ఆకలిని తీర్చాలి అనే ఆలోచన మీ దగ్గరే వచ్చిందేమో అనిపిస్తుంది. మీ గురువుకే వచ్చిందనిపిచ్చింది గురువుగారు నాకు. ఈ ఆలోచన ఏ గురువు చేయలేదసలు ఇప్పటిదాకా. మనం చూడనంత అది మాత్రాన అది చేయరని అనుకోవడానికి కరెక్ట్ కాదులేమ్మా. దాని గురించి మనం అయితే తర్వాత గురువుగారు ఉన్నప్పటికి, గురువుగారు లేనప్పటికి అంటే గత అన్న సందర్భాలలో మీరు లాస్ట్ టైమ్ ద్రాక్షారామం వచ్చారు. తర్వాత కురివి, తర్వాత హ్మ్. అరుణాచలం. ఇది నాలుగోది. అంతే అవునండి. అవునండి. ఈ అన్న సందర్భాలకి ఆహ్, సా ఆ సాధకులు చేసిన పని తీరు గాని, ఇక్కడ ఉన్న పని తీరు గాని, మీరు చెప్పారు ఒక గంట ముందే తొందరగా అయిపోయిందన్నారు. మీరు అవునండి. గమనించి ఏం గమనించారు? అంటే గురువుగారు ఉండటం వల్ల, గురువుగారు లేటం వల్ల తేడా ఏంటి? గురువుగారు ఉండడం వల్లనే గంట ముందు అయిపోయిందేమో అనిపిస్తుంది గురువుగారు నాకైతే. చేస్తున్నారు. అందరూ అంత ఫాస్ట్‌గా ఫస్ట్ నుంచి చేస్తున్నారు. కానీ ఆ టైమ్ సేవ్ అనేది మీరుండడం వల్లనే ఇంకా టైం అంత సేవ్ అయ్యి అంత ఫాస్ట్‌గా అయిందేమో అనిపిస్తుంది నాకు. గురువుగారు ఉన్నారంటే అది వేరే ఉంటది గదా! గురువుగారు. ఆ పనితీరు మొత్తం వేరే ఉంటది. ఎక్కడ గూడా టైమ్ వేస్ట్ అనేది చేయలేదు గురువుగారు. అరుణాచలంలో వంటలు చేసేటప్పుడు లేదులెండి. ఇక్కడ మన ద్రాక్షారామంలో వంటలు చేసిన దగ్గర నుంచి ఉన్నాను గదా! వాళ్ళు గూడా అక్కడ కూడా టైమ్ ఏం వేస్ట్ చేయలే. ఫాస్ట్ గానే చేస్తున్నారు. కానీ ఇక్కడికొచ్చేసరికి అసలింకా ఫాస్ట్‌గా అయిపోతున్నా పోయిందనమాట. నేను గమనించిందదే. గురువుగారు ఉండేసరికి రూమ్‌కెళ్ళి నేను టైమ్ చూసుకునేసరికి 12:30 అవుతుందా అని అప్పుడు అనుకున్న. అప్పటిదాకా నేను టైమ్ చూసుకోలేదు చాలా టైం అయిందేమో అనుకుంటున్నా అసలైతే మామూలుగా నేను. టైమ్ చూసేసరికి 12:30 అవుతుంది. అన్నీ కంప్లీట్ చేసి 12:30 కల్లా రూమ్‌లో ఉండడం అంటే అసలు వండర్ గురుగారు. మా బాబు అప్పుడే ఫోను చేసి అది చెప్తుంటే, "అప్పుడే అయిపోయినాయమ్మా" అని అడుగుతున్నాడు వాడు. "అంత తొందరగా అయిపోయినాయి. అంతమందికి అంత తొందరగా వండి వడ్డిచ్చారా?" అని అడుగుతున్నాడు. బాగా అనిపించింది గురుగారు. మీరుండడం వల్లనే అనిపిస్తుంది నాకైతే. ముందు రోజు మీరొచ్చే సమయానికి అందరూ గూడా బాగా హ్మ్. మంచి గుడి దగ్గరే వెనక భాగంలో అందరూ గూడా ఒక ఆ! టెంట్ యేసుకొని అందరూ ప్రశాంతంగా భోజనాలు జేస్తున్నారు. అసలా అది చూసినప్పుడు మీకేమైనా గుర్తొచ్చినియా? ఇది అంటే పెద్ద ఫ్యామిలీ కూర్చొని ఒక అకేషనల్‌గా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటా, ఏ కల్మషం లేకుండా ఏదో ప్రశాంతంగా అస మాట్లాడుకుంటూ అసలు చూసినప్పుడు ఏమనిపించింది? మీకేం అంటే గుర్తొచ్చిందయితే? నాకనిపిచ్చిందట, అయ్యో! మేము ఇంకొక గంట ముందొస్తే బావుండేది. మేము కూడా ఇందులో వండేవాళ్ళము. ఏదో హెల్ప్ చేసుకుంటూ అందరం వండుకొని, అందరం కూర్చొని తినేవాళ్ళం. ఇంకో గంట ముందొస్తే బావుంటది. ఇక్కడ అనవసరంగా కొత్త రూమ్‌లో గంట వేస్ట్ అయింది. మేము 1:30కి బయలుదేరుదాం అనుకున్న వాళ్ళం 3:30 అయింది గురువుగారు. అయ్యేసరికి అసలదేదో అబ్బా! ఆ టైం అక్కడ కలిస్తే ఎంత బావుండేది. మనసులో కొంచెం బాధ అనిపిచ్చింది. కానీ లాస్ట్ మినిట్‌లో వచ్చి జాయిన్ అయినాం గదా! మేము. అక్కడ మట్టికి మిస్ అయ్యామనిపిచ్చింది గోరు. ఇంకో గంట ముందుంటే ఎంత బావుండేది. మేము గూడా అందరం వండుకొని, అందరం వడ్డించుకొని, అందరం కలిసి తినేవాళ్ళము. ఒక టీమ్ గదండీ! మనది ఒక ఫ్యామిలీ లాగా ఉంది కదా! అందరూ ఎంత మంచిగా అసలు కలిసిమెలిసి అంత కలిసిపోతున్నారు అందరితోటి. అది మంచిగా అనిపిచ్చింది నాకు. ఒక కుటుంబంలాగా మన వాళ్ళొచ్చారు, మన వాళ్ళనే ఫీలింగ్‌తో అందరూ ఎవరికి వాళ్ళు మంచిగా కూర్చొని రౌండ్‌గా భోజనం చేస్తుంటే, అసలు బయట ఆ దేవుడు ఈ ప్రాంగణంలో కూర్చొని భోజనాలు చేస్తుంటే అసలు చాలా బావుంది గురువుగారు. మిస్ అయ్యానని బాధ అనిపించింది గురువుగారు. ఇప్పటికి అనుకుంటాండి ఒక్కోసారి. ఆ టీమ్‌లో మేము లాస్ట్‌కి చేరుకున్నాము అని. లాస్ట్‌కైనా చేరుకున్నాం. ఇంకా అదృష్టం అనుకోవాలి ఇంకంతే. గంట అంటే అసలు రానోళ్ళ పరిస్థితి ఇంక మీరు చెప్పండి. మీరైనా లాస్ట్‌లో వచ్చి కొద్దిగా పోకరాను తిన్నారు. అవునండి. అది అలా అనుకోని కాసేపు ఆహా! వాళ్ళకంటే నేను కొంచెం బెటర్ గదా! అని సంతోషించాను. హ్మ్. అనిపిచ్చింది. ఎలా అనిపించింది? ఆ వంట టేస్ట్‌లు ఎలా ఉన్నాయి? ఆ టైంలో అంత మంచిగా కూర్చొని తిన్నప్పుడు ఏమనిపించింది? ఆ టైంలో మంచి ఆ వెలుతురు గూడా పడని వెలుతురు గదా గురువుగారు. ఆ టైంలో అలా కూర్చొని తింటుంటే చాలా మంచిగా అనిపించింది. ఆ వంటలు గూడా చాలా బాగా కుదిరిపోయాయసలు. అసలు వెలుతురు గూడా ఎక్కువ లేదు. తక్కువ వెలుతురుంది. ఆ వెలుతురులో గూడా
అంత చక్కగా వండారు. అంత చక్కగా పెట్టారు. ఇంకా బయట వాళ్ళు కూడా ఎవరో ముగ్గురు, నలుగురు వచ్చి భోజనాలు చేశారు. ఎక్కువే భోజనం చేసుంటారు. ఒక 10 మంది దాకా చేసుకుంటారు బయట వాళ్ళు గూడా. బావుంది గురువుగారు. అసలంతమంది ఆ టైంలో మీరు అలా అరేంజ్ చేయడం అనేది అసలు ఆ థాట్ మీకు రావడమే అసలు మంచిగా అనిపిచ్చింది. అది గూడా ఎప్పటికి గుర్తుండిపోతుంది గుర్తుగారు. ఇప్పటిదాకా మనం ఎక్కడ చేయలేదు కదా అలాగా. ఇది ఫస్ట్ టైమ్ కదా! ఫస్ట్ టైమ్ గూడా నైట్ వండుకొని తినడము, మళ్ళీ తెల్లవారి అన్న సమారాధన ఇయన్నీ ఇది గుర్తుండిపోతుంది గురువుగారు. ఇది అసలు వనభోజనాల్లాగా చాలా బావున్నాయి. నైట్ అలా అందరూ కలిసి మన ఫ్యామిలీ మట్టికి కూర్చొని భోజనాలు చేయడం. బావుంది గురువుగారది. తర్వాత సాధకుల దగ్గర నుంచి మీ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? మిగతా వాళ్ళు మీరు కొత్త గదా! కొత్త వాళ్ళు, పాత వాళ్ళున్నారు. అంటే వాళ్ళందరూ మిమ్మల్ని గురుగారు గాని మాట్లాడిన విధానం గాని ఎలా ఉంది? మాట్లాడే విధానాలన్నీ చాలా బాగున్నాయి మా గురుగారు. రిసీవింగ్ చాలా బాగా చేసుకుంటారు ఎవరికి వాళ్ళు. మమ్మల్నయితే అమ్మ వచ్చారు అన్నంత ఫీలింగ్‌తో రిసీవ్ చేసుకుంటారు. అన్నీ అసలు బావుంటాయి. ఎక్కడ వంక పెట్టడానికి లేదు గురువుగారు. మీరు నేర్పించిన పద్ధతి, మీరు చెప్పిన డిసిప్లినే అందరికీ అలా నేర్చుకునేలాగా చేసిందనిపిస్తది నాకు. చాలా బాగుంటది రిసీవింగ్ గూడా అందరిది. మంచిగా పలకరిస్తారు అమ్మ అని. బావుంటది గురువుగారు. అందుకే ఎక్కడికైనా రావాలనే అనిపిస్తుంది ఎప్పటికప్పుడు. తర్వాత నైట్ జూమ్ కాల్ గురించి మొత్తం చెప్పడం జరిగింది. అది మీకు ఎలా అనిపిచ్చింది? వాటిలో బాగా నచ్చినయి హ్మ్. గాని, చెప్పదగ్గ ఏమన్నా అనిపించినియా? మీకు గుర్తుండిపోయాయేమన్నా? జూమ్ కాల్‌లోని ఫస్ట్ టైమ్ నైట్ అలా మరీ కూర్చొని విన్నాను గురువుగారు. నేను రమమ్మ ఇద్దరం టాపిక్ మాట్లాడుకున్నాం కాసేపు. అసలు గురువుగారు ఇప్పటిదాకా అక్కడ మనతో ఉన్నారు భోజనాలు చేసే దగ్గర. మళ్ళీ వచ్చి వెంటనే మనకి ఈ పని చెప్తున్నారు. అసలు ఎంత బాగా చెప్తున్నారు. రేపు ఏం జరుగుతుందో ఈరోజు చెప్పడం అనేది అసలు వండర్ గురువుగారు. అది మట్టి అందుకోసం వెయిట్ చేసుకుంటూ నేను అలాగే కూర్చున్నాను. నిద్రొస్తున్నా పడుకోలేదు. గురువుగారు ఫోను చేస్తారు, జూమ్ కాల్ చేస్తారు. నేను ఫస్ట్ టైమ్ అటెండ్ అవుతున్నాను. నేను వినాలి అని కూర్చున్నాను. మీరు ఆ దేవతలు వచ్చే ఏ ఏ దేవతలొస్తారో చెప్తుంటే లెక్క పెట్టుకుంటున్నానసలు. ఎంత మంచి పాల పొంగులో చెప్పడము, వస్తున్న దేవతలు చెప్పడము, సరస్వతి మాత పాల పొంగులో శారదాదేవి వస్తారని చెప్పడము, వీణ పట్టుకొని అయన్నీ అసల గుర్తుండిపోయాయి గురువుగారు. ఎంత బాగా చెప్తున్నారనిపిచ్చింది. అదంతా నాకు రోజుకొక కొత్త అనుభవం గురువుగారు. ప్రతి ఒక్క అనుభవం గుర్తుపెట్టుకునేలాగా ఉంటాయి గురువుగారు. ఇంకా నాకీ వేములవాడైతే ఇంక మర్చిపోలేనిది. ఎప్పటికీ మర్చిపోలేనిది. మీ దర్శనము, శివయ్య దర్శనము నేను ప్రతి ఒక్కటి జూమ్ కాల్ స్టార్టింగ్ నుంచి నేను అటెండ్ అవ్వడం. బావుంది గుర్తుగానే ఎప్పటికి మర్చిపోను గురువుగారు. గత వేములవాడ వచ్చినప్పటికి, ఇప్పుడు వేములవాడకి తేడా ఏంటి? గతంలో గూడా దర్శనాలు గాని వచ్చారా గతంలో? గతంలో అంటే నేను కొంచెం జూమ్ కాల్‌కి అట్లా అటెండ్ అవ్వలేదు. హ్మ్. ఆహ్, నేననేది వేములవాడమ్మ. ఆ! వేములవాడ క్షేత్రం. వేములవాడకి వెళ్ళాం గురువారు. ఒక 10 ఎళ్తాం మేము. ఒక 2 ఇయర్స్‌కి ఒకసారి ఎళ్తాం గురువారు ఫ్యామిలీ తోటి. కోడెని కట్టెయడము, దర్శనం చేసుకోవడము, అక్కడ బద్ది పోషమ్మకి చేయడము, వండుకొని తినడాలు అయన్నీ ఉంటాయి. మా ఫ్యామిలీతో అందరం వెళ్తా ఉంటాం. సమ్మక్క జాతరకి ముందు వెళ్లి శివయ్య దర్శనం చేసుకొని తర్వాత జాతరకెళ్దామనమాట. ఈ హ్మ్. ఈ అదే ఈసారి హ్మ్. వాటికి వీటికి తేడా ఏంటి? తేడా చాలా ఉంది గురువుగారు. అదైతే ఒక మొక్కు గాబట్టి వచ్చాము. వెళ్లి దర్శనం జేసుకున్నాము. వెళ్లి అమ్మవారికి మొక్కుకున్నాము, వండుకున్నాము, తిన్నాము, బయలుదేరాము. అది ఒక మొక్కు. మొక్కు కాబట్టి చెల్లించుకున్నాము. అని అదే ఫీలింగ్‌తో ఎళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. హమ్మయ్య! వెళ్ళొచ్చాం అంతే. కానీ ఇది మట్టికి అలా కాదు గురువుగారసలు. దానికి దీనికి అసలు పొంతనే లేదసలు. ఇది ఎప్పటికి గుర్తుండిపోయేది ఒక అనుభవం. చాలా బావుంది గురువుగారు. అసలు ఇయన్నీ ఇలా వెళ్ళి ఆ టైంలో అంతసేపు ఉండి అయన్నీ చేసి, చూసుకొని, మళ్ళీ భోజనాలు ఇయన్నీ ఒకదాని తర్వాత గుర్తు చేసుకుంటుంటే బావుంది గురువుగారు. అసలు నేను మర్చిపోను గురువుగారు. మీ దర్శనం, శివయ్య దర్శనం. అదైతే నేను పదే అదే చెప్పాలనిపిస్తుంది. నాకంత నచ్చిందనమాట. ఒక 10 మంది గాదు. ఒక 5 మంది ఆడోళ్ళ దగ్గర కూర్చుంటే ఏదో ఒకటి ఖచ్చితంగా ముచ్చట్లు లేపేసి ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది వస్తా ఉంటాయి. కానీ హ్మ్. సుమారుగా 10 మంది ఉన్నా గాని ఏ ఇబ్బంది లేకుండా అన్న సందర్పం జరగడానికి కారణాలు ఏమని గమనించారు? మీరేం చెప్తారు? మీకున్న మీరే అనుభవం. గురువుగారు. మీరే గురువుగారు. నిజంగా 10 మందుంటే ఏం మాట్లాడతారో తెలీదు. మాట్లాడుతానే ఉంటారు. ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడుతానే ఉంటారు. అక్కడ ఎవరైనా మాట్లాడింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు. వాళ్ళు మొహం తిప్పుకోవచ్చు. అలా అన్నీ జరుగుతాయి గురుగారు. ఖచ్చితంగా 10 మంది ఆడోళ్ళు ఒక దగ్గరుంటే మాట టాపిక్ అంతా ఎటో ఎళ్ళిపోయి ఏదో ఒక అయిపోతూనే ఉంటది. కానీ అది అక్కడ అట్లా లేదు గురువుగారు. అందరిది సోదరభావమే. అందరూ గురువు గారున్నారని భయము, భక్తి ప్లస్ మనం వచ్చింది ఒక గొప్ప కార్యక్రమానికి. మనం మంచిగుండాలి, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ప్రవర్తించాలి. మనం చేసే పని చాలా జాగ్రత్తగా చేయాలి ఇది అని ప్రతి ఒక్కరిలో ఉంది గురువుగారు. అందరూ అలాగే మాట్లాడుకునేటప్పుడు, చేసేటప్పుడు గూడా అంతే ఉన్నారు. అదే జాగ్రత్తలో ఉన్నారు గురువుగారు అందరు లేడీస్.
కానీ ఇది చాలా నేర్చుకోవాలి గురుగారు. ఈ విషయం మట్టుకు ఎక్కడున్నా ఆడవాళ్ళు అలాగే ఉండాలి అని. నేనైతే ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్కటి నేర్చుకుంటూనే వస్తున్నా. గమనించుకుంటున్నా. ముందు నేర్చుకుంటున్నా. నాలో ఏమన్నా ఉంటే నేను మార్చుకోవడానికి. నేను ఇది మట్టుకు బాగా అబ్జర్వ్ చేసుకుంటున్నా గురువుగారు. మీ నేనేమన్నా కింద గూడా అనుకున్నప్పుడు. మీ కింద గూడా పనోళ్ళున్నారు. ఆ పనోళ్ళు ఒకసారి ఇది చెబితే అది జేస్తారు, అది చెబితే ఇది జేస్తారు, చెప్పినట్టు వినరు. ఏదో ఒకటి ఖచ్చితంగా అవునండి. జరుగుతూనే ఉంటాయి చిన్న చిన్నయనేది. జరుగుతాయండి. అవునండి. అది కామన్ అది. ఆ! వాళ్ళందరూ మేనేజ్ చేస్తూనే ఉండాలి. లేకపోతే చాలా అయితాయి. తడిసి మోపుడయ్యేంత గొడవలవుతాయి. జరుగుతా అట్లా ఉంటాయి. కానీ ఇక్కడ అవుతాయండి. అన్న సందర్భంలో అంత పెద్ద క్వాంటిటీ దగ్గర దగ్గరగా చాలా పెద్ద క్వాంటిటీ వండినా సరే అంత తొందరగా అవ్వటానికి ప్రతి ఒక్కళ్ళు అంటే వాళ్ళొచ్చింది ఆ పనికి వచ్చారు. సైలెంట్‌గా చేసుకుంటూ పోతా ఉన్నారు తప్ప ఒకళ్ళు వేరే ముచ్చట్లు గాని, వేరే ముచ్చట్లు ఏలు పెట్టడం గాని, కూర్చొని కబుర్లు చెప్పడం గాని అక్కడ అలా మగ సాధువులైనా సరే, స్త్రీమూర్తులైనా సరే ఎవరైనా సరే అక్కడ మొదలుపెట్టిన కాంచి అంత తొందరగా అవ్వటానికి మీకేమనిపించింది అసలు? అలా చేస్తుంటే ఏమనిపించింది? అది సాధ్యమేనా ఎక్కడైనా? ఎక్కడ దానికి సాధ్యమవ్వదు గురువుగారు. నాకు తెలిసి ఎక్కడ సాధ్యమవ్వదు. మనం ఎన్నో పెళ్ళిళ్ళు, ఫంక్షన్‌లు, భోజనాలు చూసే ఉంటాము. అసలు ఏమేమో జరుగుతా ఉంటాయి. అసలు ఎనక ముందవుతా ఉంటాయి. అవకతవకలవుతా ఉంటాయి. కానీ మన అన్న సంతర్పణలో జరిగినంత కరెక్ట్‌గా టైమ్ టు టైమ్ అసలెక్కడ జరగదు. మళ్ళీ వంటలు కుదరడం గూడా అదే పద్ధతిలో అలాగే అంతే టేస్టీగా కుదురుతాయి. అంతే వడ్డన గూడా అంతే ప్రశాంతంగా అయిపోతుంది. భోజనాలు అంతే ప్రశాంతంగా అయిపోతాయి. అసలు ఎట్లా అయిపోతాయో అని తెలీదు గురుగారు. అలా జరిగిపోతూనే ఉంటది. మన కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల అన్నీ అయిపోతాయి గురువుగారసలు. అలా అయిపోవడం కూడా నేనసలు ఎప్పటికప్పుడు నాకు కొత్తగానే ఉంటది గురు. ప్రతి ఒక్క అన్న సందర్భం నాకు కొత్తగానే ఉంటుంది. బావుంటది గురువుగారసలు. అందుకే అన్న సంతర్పణలో పాల్గొనాలనే అనిపిస్తది ఎంతసేపు. చూడాలనే అనిపిస్తది. మీకు బాగా నచ్చిన వంటకం ఏంటమ్మా? స్వీటే వేములవాడలో గురువుగారు. స్వీట్ ఆ! గురువుగారు. స్వీట్ ఎక్కడికెక్కడ ఆ పాయసం చాలా బావుంటది గురువుగారసలు. మర్చిపోలేము ఆ పాయసం. నేను గూడా ఇంట్లో వచ్చి సేమ్ ట్రై చేస్తున్నాను గానీ, అంత టేస్టీ రావట్లేదు గురువుగారు. ఒక 2, 3 సార్లు ట్రై చేసుంటాను. అయినా ట్రై చేస్తూనే ఉన్నాను. అక్కడ ఉన్నంత టేస్ట్‌దనం మన ఇంట్లో వండుకుంటే రావట్లేదనిపిస్తది. పాయసం చాలా బావుంటది గురువుగారు. నేనన్ని అలా చోట్ల ఇప్పటికి పాయసమే ఎక్కువ బాగా ఇష్టపడ్డాను. పులిహోర గూడా ఓకే. అవి దేని టేస్ట్ దానికే. దేనిది దానికే. కానీ ప్రత్యేకత మట్టుకు పాయసమే అనిపిస్తది నాకు. ఆ పాల పొంగులో మరి అమ్మవార్లు, అయ్యవార్లు అందరూ వస్తారు. అవే పాలతో పాయసాలు చేస్తూ ఉంటారు. అసలు అందుకే అంత టేస్ట్ వస్తాయేమో అనిపిస్తదండి. అయితే ఈసారి ఆ పాలు తీసుకొని పోయి చెయ్యమ్మా అయితే ఇంటికి. ఎట్లైనా ఫ్యాక్టరీకెళ్ళి ఎళ్ళిపోద్ది కదా! ఆ! తర్వాత చాలా. అసల ఓపెన్ గ్రౌండ్ అక్కడ. అక్కడి నుంచి జనాలొచ్చే ఛాన్స్ లేదసలు. ఎందుకంటే గుడి వెనక భాగంలో పెట్టాం మనం. అవును. జనాలు హ్మ్. వచ్చే ఛాన్స్ లేదు. ఓన్లీ చూస్తేనేమో పెద్ద పెద్ద బేషన్‌లన్నీ వండి పెట్టాము. హ్మ్. అసలేమనిపించింది? జనాలు రాకపోతే పరిస్థితి ఏంటి? ఏంది కథ అని అనిపించిందా చూసినప్పుడు మీకు? కానండి నేను అనుకున్నాను వేములవాడలో అన్ని గుళ్ళల్లో కంటే వేములవాడ కార్తీక మాసము చాలా జనాలుంటారు. మనం వండే వంటలు గూడా ఎక్కువ వండాలనుకుంటా అని కిషోర్ గారితో ఒకసారి అన్నాననమాట. కార్‌లో కూర్చున్నప్పుడు. అవునమ్మా! అవును అని అలాగే చేస్తున్నాననుకుంటా అని గూడా అన్నారు. మనం మళ్ళీ నేనక్కడికొచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ పెట్టారు గదా! ఓపెన్ ప్లేస్‌లో. గుళ్ళో వాళ్ళందరూ ఇక్కడికొస్తారా? వాళ్ళకి తెలుస్తుందా? అసలు అట్లా కూడా నాకు అనుకున్నాను ఒకసారి మధ్యలో. వంటలు స్టార్ట్ అయిపోయి, వంటలు పెట్టి అసలు మనం ఎదురు చూసే టైం గూడా లేదు గదా గురువుగారు. అలా వచ్చేస్తూనే ఉన్నారు వరదలాగా. అసలు ఎక్కడ గూడా అంతమంది జనాలు రాలే. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయేంత జనాలు ప్లేట్లు అలా అలా ప్లేట్లు అందివ్వడానికి గూడా అసలు టైం లేనంత వచ్చారు జనాలు. మళ్ళీ వాళ్ళు అన్నం పెట్టించుకోవడం గూడా నిండా నిండా పెట్టించుకుంటున్నారు అంతమంది. నిండా ఒక 2 గంటలేగానే చాలంటారు. కానీ వీళ్ళు అలా అనట్లేదు. పెట్టించుకుంటూనే ఉన్నారు. అలా పెట్టించుకోవడం ఇంకా మంచిగనిపించింది. అడిగి, అడిగి తీసుకోవడం ఇంకా మంచిగనిపించింది. ఒక ఆవిడైతే గిన్నెలో నుంచి కింద పడిన అన్నం గూడా పెట్టమ్మా ఏం కాదు ఇప్పుడే గదా పడిందని పెట్టించుకున్నారు గురువుగారు. అది కూడా నేను తీసి ఆమె ప్లేట్‌లో వేశాను. అందరికి ఆ ప్రసాదం విలువ అందరికి తెలుసు కాబట్టి వాళ్ళలా పెట్టించుకుంటున్నారనిపించింది. ఈ వేములవాడలో జనాలు ఎనక బ్యాక్ సైడ్‌కొస్తారని ఫస్ట్ కొంచెం అనుమానం వచ్చినా లేదు. గురువుగారు ఎక్కడున్నా మనకెక్కడున్నా ఎక్కడెక్కడి నుంచైనా వచ్చి భోజనం చేస్తూనే ఉంటారని నమ్మకం వచ్చేసింది. ఆ డౌట్ రాలేదు గురువుగారింకా. వెనకాల ఆ ప్లేస్‌లో ఓపెన్ ప్లేస్‌లో ఉండడం వల్ల చాలా బాగా జరిగింది మనదింకా. ఇబ్బంది లేకుండా, ఇరుకనేది లేకుండా జరిగింది. అంతమంది జనాలకు గూడా ఆ ప్లేస్ అంత బాగా సరిపోయింది. వాతావరణం గూడా ఎంత బావుంది గురువుగారు. ఎండ లేదు, చలి లేదు. మంచిగా వాతావరణం మబ్బేసుకుంది. చక్కగుంది వాతావరణం గూడా. చలి గూడా ఎంత చలి పెడుతుందో అనుకోని స్వెటర్స్ అవి ఇవన్నీ మేము ప్రిపేర్ అయ్యాం. ఒక్కటి గూడా బయటికి తీయలే అసలు. చలి కూడా లేదు గురువుగారు అసలు.
ద్రాక్షారామంలో కొంచెం సమయం పట్టింది. వంట అంతా పూర్తయిపోయి, వడ్డనంతా పూర్తయ్యేసరికి. కానీ అవును. అక్కడితో చూసుకుంటే ఇక్కడ చాలా తొందరగా వడ్డన పూర్తయిపోయింది. గిన్నెలు కడగటం గానీ, మొత్తం ఇస్తరాకులు ఎత్తేయటం గానీ, మొత్తం అక్కడికి వెళ్లి కొత్త వాళ్ళొస్తే అసలిక్కడ అణసంతర్పణ జరిగిందా అని జెప్పేసి కూడా నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే మొత్తం ఎక్కడ ఒక చిన్న ఏది లేకుండా గీకేసారన్నమాట మనోళ్ళు. అవునండి. ఏమనిపించింది? తొందరగా అవ్వటం మొత్తం అంత జనం రారనుకున్న దగ్గర నుంచి జనం వచ్చి మొత్తం ఇంత టైం కరెక్ట్‌గా 12 గంటలకల్లా అయిపోయింది. ఇంక ఒక హాఫ్ అన్ అవర్ అటు తిరిగి అప్పుడు ఎళ్ళిపోయారనుకోండి. అసలేమనిపించింది ఇయన్నీ చూసినప్పుడు? అదే గురువుగారు. అసలు ఆశ్చర్యం అనిపిస్తది గురువుగారు ఇప్పటికి. వండడం ఏంటి? అయిపోవడం ఏంటి? వడ్డనేంటి? క్లీనింగ్ ఏంటి? అసలు ఏంటి ఇలా కన్ను మూసి తెరిసేసరికి ఇలా అయిపోయింది మొత్తము. జనాలందరూ ఇప్పుడు కొత్త వాళ్ళు నిజంగానే మీరొచ్చినట్టుగా కొత్త వాళ్ళు ఎవరైనా ఇక్కడ భోజనాలు పెట్టారా? అని వాళ్ళకే డౌటొస్తుంది గురువుగారు. అంత బాగా అంత కంప్లీట్ అయిపోయింది. మీరు చెప్పినట్టుగా అసలు సూక్ష్మ రూపంలో ఏ దేవతలొచ్చి భోజనాలు చేసేస్తున్నారో అనిపిచ్చింది నాకైతే. అందుకే అలా ఫాస్ట్‌గా అయిపోతున్నాయసలు. జరగదు గురువుగారు. ఎక్కడ ఎవరైనా ఏమైనా చేసినా ఇలా మట్టికి జరగదు గురువు. ఇంత ఫాస్ట్‌గా వండడము, వడ్డించడం అనేది జరగదు గురువుగారు. అది మనం కళ్ళతో చూస్తున్నాం మేమైతే. అనుభవిస్తున్నాం ఆ కళ్ళతోటి మేము. చ అంతా అయిపోయింది. ఆహ్, వడ్డన చేసినప్పుడు ఏమనిపించిందమ్మా? ఈసారి వడ్డన కొంచెం ఎక్కువ సేపు పార్టిసిపేట్ చేసినట్టున్నారు. చాలా కష్టపడి అవునండి. చేసి అసల కింద మీద పడతా ఉన్నారు, లేస్తా ఉన్నారు. ఆ! ఆహా! అవునండి. అనిపించింది. అలా ఫాస్ట్‌గా చేయడమే మంచిగనిపిస్తది గురువుగారు. అసలు కానీ వచ్చే దేవతలెవరొచ్చారో మేము గమనించలేదింకా. గమనించే టైం ఎక్కడుంది గురువుగారు. జనాలు అలా వస్తున్నారు కదా! మీరు చెప్పిన దేవతలు ఎప్పుడొచ్చారో, ఎప్పుడెళ్ళిపోయారో కూడా నేనసలు గమనించలేదు గురువుగారు. అసలు వడ్డన మీదనే ఉంది నా దృష్టి మొత్తం. వాళ్ళకి పెట్టే దృష్టి మొత్తం అక్కడే ఉంది. వాళ్ళనే అలా పెట్టుకుంటూ ఎళ్ళిపోతూనే ఉన్నా నేనసలైతే. ఎలా వచ్చారో, ఎలా ఎళ్ళిపోయారో, ఎప్పుడైపోయాయి, ఎప్పుడు జరిగిపోయిందో అసలు ఊహించలేనంత ఫాస్ట్‌గా అయిపోయింది గురువుగారసలు. ద్రాక్షారామం కంటే గూడా ద్రాక్షారామంలో మేము కొద్దిగా అలా నిదానంగా పెట్టుకుంటూ, వెయిట్ చేసుకుంటూ, ఒకసారి ఎక్కువొచ్చారు, ఒకసారి తక్కువొచ్చారు అలా పెట్టుకుంటూ నిదానంగా పెట్టుకుంటూ ఎళ్ళిపోయాము. కాసేపు వాన పడింది. అలా ఏం అక్కడ అలా జరిగింది. ఇక్కడ మట్టికి అస్సలు టైమే లేదసలు ఏ విషయంలో కూడా. అలా జరిగిపోయింది గురువుగారు. అక్కడిక్కడికి చాలా తేడా ఉంది వడ్డనలో. వడ్డనలో, వడ్డించడంలో గూడా. మళ్ళీ వాళ్ళందరికీ మీరు శాలువాలు కప్పడము. ఇది బావుంది గురువుగారు. మనకి బ్యాక్ నుంచి ఎంకరేజ్ చేసిన వాళ్ళకి మళ్ళీ మనం శాలువాలు కప్పి, వాళ్ళకి చెప్పి వాళ్ళని ఆ పద్ధతి చాలా బాగుంది గురువుగారు. నాకు నచ్చింది. అంతా అయిపోయిన తర్వాత ఇంకా అందరొచ్చారు. వచ్చేసి కూర్చొని ఒక గ్రూప్ హ్మ్. డిస్కషన్ లాగా పెట్టారు. ఎలా అనిపించిందమ్మా మీకు? అదే గురువుగారు చూడు మాకెంత ప్రిఫరెన్స్ ఇచ్చారు. కూర్చొని మీకేం కావాలో అడగండమ్మా, మీ క్వెషన్‌లు చెప్పండమ్మా అని ఎంత బాగా కూర్చున్నారసలు. అడగమని కూర్చున్నారు. ఏమి అడగడానికి లేదు. నాకైతే ఏమి అడగడానికి లేదు గురువుగారు. వినడం తప్ప. అది బాగా అనిపించింది గురుగారు. ఎవరు చేస్తారు గురుగారు? ఏ గురువుగారు చేస్తారు? అసలు ఈగో చూపిస్తారు. నాకు తెలిసి నేను కొందరిని చూసిన దగ్గర. కానీ మీరు అలా కాదు. అసలు మంచిగా కూర్చొని మా ముందు అసలు మళ్ళీ అడుగుతుంటే నాకు మంచిగా వీళ్ళందరూ గూడా అంతేగా ఒక చనువుతో మీరు ఒక తండ్రి స్థానంలో కూర్చున్నారు. ఒక గురువు స్థానంలో కూర్చున్నారు. మా గురువు అనే ఫీలింగ్‌తో కూర్చున్నారు గాబట్టి నాకు మంచిగా అనిపించింది గురుగారు. వాళ్ళందరూ కూర్చోవడము, అడగడము. చిన్న చిన్న క్వెషన్‌లు ఏదో వెయ్యాలి అన్నట్టుగా వాళ్ళు వేశారు గానీ, అసలు క్వెషన్స్ ఏసే అవసరం లేదు గురువుగారు. మీరు అన్నీ ఎప్పటికప్పుడు క్లియర్ జేస్తారు. ఎవరికీ ఏ డౌటు ఉండదసల. హ్మ్. నాకు మంచిగా అనిపిచ్చింది. ఆ టైంలో మీ ముందు కాసేపు ఒక అరగంట అలా కూర్చోవడము బావుంది. మా అందరికి అసలు ఓ గుండె నిండా నింపుకున్నట్టుగుంది నాకైతే. ఆ సమయం అయితే అంత బావుంది గురుగారు. మా అమ్మాయయితే "గురువుగారి ముందు కూర్చున్నావా అమ్మా నువ్వు" అని అడిగింది నన్ను. నాకు బావుంది గురువుగారు. అసలు వేములవాడని మర్చిపోలేమసలు. మీరొచ్చే పరిస్థితి లేదు. ముందేమో బస్ అనుకున్నారు. తర్వాత కార్ అనుకున్నారు. కార్ చూస్తేనేమో మధ్యలో ఏదేదో చాలా గడిబిడయిపోయింది మీకు. అసలే వస్తున్నాను అనుకున్నారా హ్మ్. ఇంతకి? వస్తానని అనుకున్నా గురువు. రమమ్మకు వదిలేసాను. మీరు ఏది ఎక్కమంటే అది ఎక్కి మీరు ఏ టైం ఫిక్స్ చేస్తే ఆ టైంకి నేను ప్రిపేర్‌గా ఉండి వస్తానని రమమ్మకు వదిలేసానండి నేనంతే ఇంక. తను ఒక 3, 4 సార్లు ఫోను చేసి ఇదమ్మా, అదమ్మా, అదమ్మా లాస్ట్‌కి మీ బాబు డ్రైవ్ చేస్తారని అడిగింది. మా బాబుని గూడా ప్రిపేర్ చేశాను. మా ఇంట్లో ఒక కుక్కుందనమాట. దానికి ఎవరు అన్నం పెడదామని ఆలోచించి ఒక అన్నం పెట్టే అమ్మాయిని గూడా అడిగి పెట్టుకున్నాను. నేను లేనప్పుడు అన్నం పెట్టండి దానికి అని. అన్నీ ప్రిపేర్ అయ్యాము. లాస్ట్‌కి మారిపోయి ఇగ కిషోర్‌కి కారు తీసుకొచ్చి వేరే పెట్టారు.
అలా జరిగింది లాస్ట్ మినిట్ దాకా కూడా నేను ఏ బస్ ఎక్కుతానా, కార్ ఎక్కుతానా అని కూడా నమ్మకం లేదు నాకు. అనిపించలేదు. అంటే వస్తాము ఎలాగో, ఏది ఎక్కుతామో తెలీదు నాకంతే. ఓకేనమ్మా. ఎటు ఇంకా తిరిగి మీ పరిస్థితి చూస్తేనేమో ఇంట్లో చాలా బిజీ. అంటే మీ పని మీరు అక్కడ ఉన్నది పనులు జరగవు. ఎందుకంటే మీరంత బిజీ. మొదట్లో చెప్పిన ప్రకారం చెబుతున్నా. అలాంటిది అవునండి. హ్మ్. ఏదైనా ప్రతి అన్న సందర్భానికి అంటే రమాదేవి వచ్చిందంటే ఖచ్చితంగా మీరు ఉంటున్నారక్కడ. అవునండి. ఖర్చులు ఇంకా కావచ్చు, పరిస్థితులు మీ డ్యూటీ పరంగా కావచ్చు, ఇంట్లో వాళ్ళ పరంగా కావచ్చు, అసలెలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు? గురువుగారు అసలు నేనిలా మేనేజ్ జేస్తాను. మా వోళ్ళే ఆశ్చర్యపోతున్నారు. ఏంటక్క ఎంత బాగా మేనేజ్ జేసి ఎళ్ళిపోతున్నావని. అది అలా అవుతుంది గురువుగారి దయ. నేనెళ్ళాలని సంకల్పం పెట్టుకున్నాను. అమ్మవారికి మొక్కుకున్నాను. గురువుగారిని అడుగుతాను జపంలో కూర్చున్నప్పుడు. ఇలా రావాలనుకుంటున్నాను. నాకన్నీ మేనేజ్ చేయండి అని అడుగుతాను. నాకలా జరిగిపోతాయి అని చెప్తా అనమాట వీళ్ళకి. నిజమా అక్క నువ్వేమనుకుంటే అది అవుద్దా అంటే, ఏదైనా మనం గట్టిగా మనసులో అనుకోని అమ్మవారిని న్యాయంగా కోరుకుంటే ఖచ్చితంగా అవుతాయని నేను చెప్తా ఉంటానన్నమాట వాళ్ళకి. కానీ బాగా జరుగుతాయి గురువుగారిని. అసలన్నీ నేను ఒప్పుకున్న వర్క్ ఇంకొక రోజు ముందు కంటే కూడా కంప్లీట్ జేసి, మళ్ళీ నేను వెళ్లి వచ్చాక ఇవ్వడానికి ఒప్పుకొని పెట్టేస్తానన్నమాట. నేను బయటికి రావాలంటే కూడా ఒకరోజు ఎక్స్‌ట్రా కటింగ్ జేసి వాళ్ళకిచ్చేస్తాను. కుట్టేసి పెట్టేయండి నేనొచ్చేసరికి అని జెప్పేసేసి. అలా అది పెళ్ళిళ్ళకి కాకముందు మీ షెడ్యూల్ ఏంటంటే, మీరు బయటికి వెళ్ళాలంటే ఓ వారం రోజుల నుంచి మొత్తం ప్లాన్ చేసుకుంటేనే, అది కూడా చాలా అవునండి. కష్టం మీద బయటికి వెళ్ళిన పరిస్థితులున్నాయని చెప్పారు. మరి ఇంత అవునండి. తొందరగా, ఇంత స్మూత్‌గా వెళ్ళటం అని చేసి మీరు ఇంట్లో వాళ్ళేమంటున్నారు? మీ హస్బెండ్ గాని, మీ పిల్లలు గాని, తర్వాత మీ పనోళ్ళు గాని అసలెలా ఉంది? అసలు వాళ్ళేమంటున్నారు? అసలు ఎలా మేనేజ్ ఫస్ట్ ఎందుకంటే మొదటగా హ్మ్. వెళ్ళట్లేదు అసలు. ఇంతవరకు వెళ్ళిన పరిస్థితి లేవు. వెళ్ళాలంటే ఏదో ఒక అమావాస్య, పౌర్ణమికి ఎప్పుడో ఒక చూసి అవునండి. పరిస్థితి మీది. అవునండి. మీదే అసలు నేను ఎప్పుడో 6 నెలలకొకసారో, సంవత్సరానికో ఎవరిళ్ళలో ఏమైనా ఫంక్షన్సో, పెళ్ళిళ్ళైతే బయటికి కదలడం చాలా కష్టం అనమాట. నేనసలు ఒక్కొక్కసారి అన్నీ మానేస్తాను ఇంచుమించు తప్పదు దగ్గర వాళ్ళనుకుంటేనే కదులుతానమాట. కానీ ఇది మట్టికి అన్న సమారాధనలకు మట్టికి నాకు మనసులో గట్టిగా వెళ్ళాలనుంటది. నేను అమ్మవారికి జపంలో చెప్పుకుంటాను గురువుగారు నేనైతే. అమ్మ నేను వెళ్ళాలనుకుంటున్నా. అనుకూలత నువ్వెయ్యాలి తల్లి అని జపం చేసుకుంటాను గురువుగారు నేనైతే. అదలాగే నిజంగానే అసలు నన్ను వచ్చి ఎవరు కూడా అడగరు. నాకు ఆ టైంకి అయి కావాలని కూడా అడగరు. ఇచ్చేసి మీ ఇష్టమమ్మా అని చెప్పేసి ఎళ్ళిపోయే వాళ్ళే ఉంటారు గానీ, నేను అన్న సంబరం బయటికి కదలాలంటే నన్నెవ్వరు ఏ ఇబ్బంది పెట్టలేదు ఇప్పటిదాకా గూడా. మా వర్కర్స్ గూడా "నీకు భలే టైం కలిసొస్తుందక్క" అనేసి అంటారనమాట. కలిసొస్తుంది అంతే నేను వెళ్ళాలనుకుంటున్నాను వెళ్తున్నానని చెప్పాను. ఇప్పటిదాకా అలాగే జరిగింది గురువు నాకు ఇబ్బంది అవ్వలే అసల. వర్క్ అసలు నాకు అడ్డం రాలేదు. ఇప్పుడు మట్టికి ఒకటి సింహాచలం మట్టికి కొంచెం క్రిస్మస్ దగ్గరికొచ్చేసరికి కదలలేని పరిస్థితొచ్చేసింది గురువుగారు. అంతేలే. అదే ఏదో ఒక ఒకటి అనేది చెప్పలేం తప్పదులే గానీ, కానీ మీ వీలైనంత వరకు మీరైతే మటుకు అసలు కంప్లీట్‌గా మారిపోయారు. మొత్తం మీ ముందు రోజులలో మీ జీవన విధానం, ఇప్పుడున్న జీవన విధానం కంప్లీట్‌గా మారిపోయింది. అసలేమనిపించిందసల? కంప్లీట్‌గా మారింది గురువుగారు. అసలు ఇలా మారుద్దని నేను ఊహించలేదసలు. నాకు తెలియకుండానే మారిపోయింది. అసలు కంప్లీట్‌గా మారిపోయిందసలు. అసలు నేను పొద్దున్నే లెగిసి అమ్మవారికి ఇంట్లో అన్నీ శుభ్రం చేసుకొని, అమ్మవారికి దీపం పెట్టి జపం చేసుకోవడం, మళ్ళీ నైటు మళ్ళీ 9:30, 10 గంటలకల్లా మళ్ళీ లెగిసి, మళ్ళీ పూజ చేసుకొని, స్నానం చేసి, పూజ చేసుకొని, జపం చేసుకోవడం. అసలు వీళ్ళందరూ ఇప్పటికి గూడా నమ్మరు. ఇలా ఇంత ఎట్లా మేనేజ్ చేస్తున్నావని. నిజంగా నేను గూడా ఎట్లా మేనేజ్ చేస్తున్నానో నాకు గూడా అర్థం కాలేదు గురువుగారసలు. పొద్దున 6:30కి లేసాను రాత్రి 11 అయ్యేదాకా ఏదో అలా వంట చేయడము, అమ్మవారికి కుదిరితే నేను దీపం పెట్టి మా బాబు దీపం పెట్టి అంత మట్టుకే గాని ఎక్కువ నేనేం చేయలేదు గురుగారు. పూజలు చేయడం అనేది నాకు పెద్దగా తెలీదసలు. ఆ పద్ధతి తెలీదు, అది తెలీదు, ఏమీ తెలీదు. ఎంతసేపు పని, 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 పని అంతే. ఈ పనే చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అమ్మవారి దగ్గర కాసేపు గడుపుతున్నాను గదా గురువుగారు, నాకు బాగా మంచిగా అనిపిస్తుంది. నాకు తెలియకుండా నేను కొంచెం యాక్టివ్‌గానే అవుతున్నాను నాకు తెలిసి. నిద్ర గూడా మంచిగా నిద్ర పడుతుంది గురువుగారు. ఆ కాసేపు పడుకున్నా, ఆ టైంలో పడుకున్న 4, 5 గంటలు గూడా మంచి నిద్ర పడుతుంది. ఇదివరకే నాకంత నిద్ర పట్టేది కాదు. టెన్షన్‌గా ఉండేది. పడుకున్నా ఎంతసేపు ఆ వర్క్ అవే కల్లో వస్తా ఉండేటియనమాట. ఇప్పుడు అలా కాదు. చాలా మారిపోయింది గురువుగారు నా జీవితం అయితే. మీ మొత్తం ఇంట్లో 100% మారిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకొకటుంది. ముందు వయసు రీత్యా గూడా ఎందుకు ఈ జర్నీల వల్ల మళ్ళీ ఆరోగ్యం చెడిపోతే ఏంది పరిస్థితని గూడా అంటా ఉంటారు. మరి దాని విషయంలో ఎలా అంటున్నారు? ఎలా చేసుకున్నారు గురు మేనేజ్? గురువుగారు నేనైతే నాకు ఓపికున్నంత మట్టికి, నేను తిరగగలిగినంత మట్టికి కొన్ని చెయ్యాలి. కొన్ని చూడాలి. ఇక మనకి చాలా వయసు గడిచిపోయింది గదా గురుగారు. ఇంకా ఏముంటది ఇంకొద్దిగా ఉంటదేమో. ఆ కొంచెమైనా మన కోసం బ్రతకాలి. మన కోసం ఇంత ప్రపంచం ఉంది. ఇంత ఉంది. మనం కొంచెమైనా చూడాలి. కొంచెమైనా అనుభవించాలి. ఇక ఎప్పుడు ఇదే పని కాదు కదా! మనకు గుర్తుండిపోయేటివి కొన్ని ఉండాలి కదా! అని అట్లా అనిపిస్తది గురువుగారు నాకు. అందుకే నేను ఈ టైంలో మా వోళ్ళకి గూడా అదే చెప్తా. ఇప్పటిదాకా నేను ఇంత కష్టపడ్డాను మీకోసం.
ఇక ముందు జీవితం నా కోసం నేను కొంచెం కష్టపడతాను. పడనివ్వండి, నన్ను చెయ్యనివ్వండి, నాకెవరు అభ్యంతరం చెప్పకండి. నాకు ఓపికున్నంత మట్టికి తిరుగుతాను. ఓపిక లేనప్పుడు ఇంట్లోనే ఉంటాము. అప్పుడు అమ్మ, నేను ఉంటాము. అమ్మ జపం చేసుకుంటూ కూర్చుంటాను. ఇంకంతే నాకేం అవసరం లేదని చెప్తా అనమాట మా వాళ్ళకి. ఇంక నాకెవరు ఏ అభ్యంతరం చెప్పరు గురుగారు. మా వారైతే అస్సలు చెప్పరు. ఏదైనా ఏ బరువు బాధ్యత అయినా నాదే కాబట్టి ఎవరు చెప్పరు గురువుగారు. అన్నీ నేనే అనుభవిస్తాను కదా! అందుకని. ఓకే అమ్మా. తర్వాత మీరు ప్రోమోలో వీడియో రిలీజ్ చేసాం. ప్రోమోలో ఒక ఆవిడ చెప్పింది మీరు చల్లగుండాలి. అంటే తిన్న తర్వాత అందరూ గూడా చాలా మంది సైలెంట్‌గా వెళ్ళిపోతారు. కానీ అది విన్న తర్వాత గాని, ఫోటోస్ చూసినప్పుడు గాని ఎలా అనిపించినాయి? ఫోటోస్ కూడా రిలీజ్ చేసాం. తర్వాత వీడియో రిలీజ్ చేసాం. అయి చూసినప్పుడు ఏమనిపించింది? బావుంది గురుగారు. అసలు ఆవిడ భలే చెప్పారు గురుగారు. ఆమె మొహంలో గూడా అంత కళ కనిపిస్తుంది. అసలు ఆమె చెప్పే విధానంలో గూడా మనందరికీ అసలు ఒక మంచి బ్లెస్సింగ్ ఇస్తున్నట్టు అనిపిచ్చింది. ఆవిడ అసలు ఇగ అంతే గురుగారు. ఆవిడ చెప్పింది ఆ వీడియో ఇవన్నీ మా వోళ్ళకి చూపిస్తుంటే వీళ్ళు ఎంత బాగా చెప్తున్నారో చూడంటే వీళ్ళందరూ అసలు అలాగే చూస్తుండిపోయి నవ్వుతున్నారు గురుగారు. బావుంది గురుగారు అసలు అది చెప్పడం గూడా. మనకి ఇంకొంచెం ఇంకా చెయ్యాలి, ఇంకా చూడాలి అని ఒక మనకు తెలియదు గురుగారు. అదొక శక్తి వస్తున్నట్టు అనిపిస్తుంది వాళ్ళు అలా చెప్తుంటే. బావుంది గురుగారు. ఆ అమ్మాయి ఆవిడ అలా చెప్పడం. ఫోటోస్ ఎలా ఉన్నాయమ్మా? ఎలా ఉన్నారు? మీరు ఎలా అనిపించింది? మిగతా వాళ్ళు అంటే మీకు చూపిస్తారు. 10 మందికి చూపిస్తారు. హ్మ్. చూపిస్తా ఏమనిపించింది? అండి. అందరికి చూపిస్తా. వెళ్లి రాగానే తెల్లవారి నా దగ్గర గుమిగూడుతారు అందరూ. "అక్క ఏంటి చూపిచ్చు, చూపిచ్చు" అని అందరికి అన్నీ చూపించుకుంటూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటే, "బావుందక్క నువ్వు భలే ఎళ్తున్నావు, భలే చూస్తున్నావు. అసలు ఎంత అదృష్టం నీకు" అనేసి అంటారిప్పుడు. నేను ఉండాలి గురువుగారు. ఆ ఫోటోస్ అనేయి ఉండాలి. ఉంటేనే మనం ఎప్పటికి చూసుకోవడం, గుర్తు తెచ్చుకొని మర్చిపోదాం. ఆ ఫోటో చూడగానే మళ్ళీ ఆ విషయం గుర్తుకొస్తది కదా గురువుగారు. అందుకే ఉండాలి ఖచ్చితంగా. ఫోటోస్ చూడడం అనేది అందరికీ అవసరమే గురువుగారు ఫోటోలు. రాని వాళ్ళు గూడా చూసి సంతోషిస్తారు గదండీ!